లే పక్కన పెట్టేసి సార్. రెడీ అండి, రెడీ. రమ్మని చెప్పండి. ఓం దేవీం వాజమేంద్ర దేవాస్తాం విశ్వరూపా పరమవదంద్యాయ వదత్తదేవ అయం మహాత్మ సమహాత్మాస్త ఏతత్ సమహాత్మకాలే సూర్యాదీనాం యా దేవి సర్వమంగళా దేవస్మరాకుంతం ఆగమార్థం దేవాం పెతురాద దేవమా భజోచమచమా జీవనం జగోజా ఆజాయక చేతనగా వదనం గుహానమంగళ దీపం త్రైలోక్యం దివ్రావః త్యాగం ప్రేక్షామ దేవాయ పరమాత్మనే ఆహిమాతగా జోరా దివ్య జ్యోతి నమోస్తుతే నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా అధ్యక్షేన ప్రదనాయ దేవా మమ దేవా విహవే సందు సర్వ ఇంద్రావంతో మరుదో విష్ణురగ్నిః అంతరిక్షమరుగాపమస్తమజ్ఞం వానత్పవదాం కామేశ్గౌర్ణవదేస్య సహ కుటుంబానాం అజేత భక్తిజనానాం చ క్షేమ స్థైర్యధైర్య విజయాయు ఆరోగ్యేశ్వరవదాయే నమః స్నానం సమర్పయామి వస్త్రాన్ దక్షాం సమర్పయామి నామ వేదాంతం పుష్పాక్షరాన్ సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి ఓం సుగంధపరమణమణవాసాదిక ద్రవ్యాన్ని సమర్పయామి అతః పుష్పే పూజయామి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః పరమాత్మకాయ నమః మాచే నమః పద్మాలయ నమః పద్మాక్షి నమః పద్మాసన స్వహర్మ సుధర్మ సుధర్మ ధన్యాయ నమః హిరణ్మయే నమః లక్ష్మీధర్మయ నమః నిత్యాయ నమః దీప్తాయ నమః సదాయ సదారంజయ నమః నమః హిరణ్మయే నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః నిత్యాయ నమః సదారంజయ నమః కమలాయ నమః కామాక్షి నమః క్రోధ సంభవాన్ నాగప్రప్రాణో మరగమహాగారివల్లవాన్ ముజోగాన్మదీప్తానః సర్వపాపయామయామి వనస్పత్యర్థమే దివ్యేన నానాగంధర్వస్మాన్ సర్వం ఘోరమయం మయం దూర్వామస్తుం దేవానామయామి హిర్యాభా పుష్పాయాచ పుష్పే బృహస్పతి ప్రసూదాస్తానో ముంచంతం హసః ఇది ఫల నివేదనం నిక్షిప్య ఓం సహస్రశీర్షా భృజా సహస్రాక్ష సహస్రపాద సభోగం విశ్వదత్వా అద్రిక్తదశాంగుళం పురుష ఏవేత్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదూర్ధవః సంధనంభనాచ్య అశాగస్తాగశ్చక్రే వాయత్యాన ఆరణ్యాన్ గ్రామ్యాచే జిజ్ఞాత్ సర్వహుతః యస్సామాని అవహయజ్ఞే తస్మాద తస్మాత్ జావయః యత్పురుషం యతతః అవిధాప్య కల్పయన్ పద్యాం భూమిజిహస్వరాదో తదా లోకాం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు వారే సర్వాణి రూపాణి విచిత్తిధీరః నామాని కృత్వా నిరాస్తే జహార చక్రపర విద్వాన్ ప్రహస్యస్రః తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్య పంథాయ నాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమేజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహాకం మహిమానస్సరంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః అద్య సంభవత పృథివ్యేరసాచ్చ విశ్వకర్మణః సమవర్తదాధి తస్సత్వస్తావిద్రూపేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తాద తమేవం విద్వానమదే భవతి నాన్య పంథాయ నాయ ప్రజాపతిశ్చర్దిగత్యం పూర్ణం దదాతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదే విద్యమానాయ తేజో దదాతే మామాహితం జేంద్రశ్చాస్తం ధారేదాం ధ్రువం అయం ముహూర్తస్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలాఫలసిద్ధిరస్తో అయం ముహూర్తస్సుముహూర్తస్తు చరణచిత్ర ప్రారంభకాలే సుముహూర్తకాలే సూర్యత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో యజమానస్య సకల కార్యేషు దిగ్విజయ ఫలప్రసాద సిద్ధిరస్తో ఇంకా అవుతారా
1 second. Thank you. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त महावह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषारः पूर्वां तदमध्यां हस्तिनाथ श्रियं देवीमवक्पये स्मृतां हिरण्यप्राकारमार्द्रां जलं दिं तृप्तां तर्पयन्ति अग्ने स्थितां भद्रवर्णां तामिहावक्पयेऽस्मिना चन्द्रां प्रभासां यस्या ज्वलन्तीन्द्रियं लोके देवदुष्टामुदारा అన్ని నేర్పాల్సిందే ఎందుకంటే దీంట్లో మాకు ఆల్రెడీ రోజులు ఏదో తుమ్మంటే అదే ఏం చేసుకోవడం అనేది ఈ ప్రపంచం ఓకే రమేష్ గారు రెడీ రెడీ స్టార్ట్ కెమెరా క్లాప్ కొట్టండి కొట్టానా జరగండి ఇప్పుడు జరగండి అన్న మీరు జరగండి సార్ యాక్షన్ యాక్షన్ గ్రూప్ గ్రూప్ కట్ అని చెప్పండి కట్ కట్ బ్యాక్గ్రౌండ్ బాబు కొంచెం అన్నా అన్న అట్లా పట్టు సార్ సార్ రాజు యువమిత్రులు దామోదర్ గారు నిర్మాతగా ముక్కర రమేష్ గారు దర్శకులుగా కొత్త హీరో హీరోయిన్లతోని సినిమాను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని దానికి సినిమాకు సంబంధించినటువంటి అన్నింటినీ మేళవించి సినిమా తీయడం సంతోషదాయకం. తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు, నిర్మాతలు ఈరోజు వారిదైనటువంటి నైపుణ్యాన్ని, వారిదైనటువంటి ప్రతిభను చూపించుకునేటువంటి అవకాశం రావడం, దానికి చాలామంది ముఖ్యులను కూడా వారు ఆహ్వానించడం, ఈ సినిమా విజయవంతం కావాలని గతంలో మనం చూసినాం. అనేక తెలుగు సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేయడంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి గతం మనందరికీ తెలుసు. సినిమా అంటే వినోదం, సందేశాల మేళవింపు. పరిణామ క్రమంలో వినోదం పాలు పెరిగింది, సందేశం పాలు తగ్గినటువంటి ఈనాటి సినిమాలకు ఈ సినిమా ద్వారా ఒక సామాజిక ఇతివృత్తాన్ని తీసుకొని ఆ అంశం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలను సమాజానికి అర్థం చేయడంతో పాటు మరి సినిమాగా ఒక సందేశం ఉంటే మాత్రమే సినిమా విజయవంతమై అల్టిమేట్గా దానికి సంబంధించినటువంటి వాళ్లకు ప్రోత్సాహం లభించదు. కాబట్టి దాంతో పాటు దర్శకులు రమేష్, దామోదర్ గౌడ్ గారు, హీరో సంతోష్ గారు, హీరోయిన్ నేహ గారు తెలంగాణ హీరోగా రావడం చాలా సంతోషం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కూడా హీరోలంతా కూడా సినిమాలు తీయడము, నిర్మాత అదేవిధంగా రమేష్ గారు, దామోదర్ గౌడ్ గారు ఈ సినిమా తీయడము, మరి తెలంగాణ జిల్లాతో పాటు అటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మరి ఈ సినిమా జయప్రదం కావాలి. ముందు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాతలు, దర్శకులు కూడా పైకి రావాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సినిమాలు తీసే ప్రతి ఒక్కరికి కూడా మరి సబ్సిడీ అనుకోండి, వారికి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో చెప్పుకోదగ్గ విధంగా కూడా మరి వారికి కూడా సహకరించడం కూడా జరుగుతున్నది. ప్రత్యేకంగా సినిమా ఫీల్డ్ వారు మరి పోయి అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మరి మీకు
ఏది అవసరం ఉంటే అది తెలంగాణ రాష్ట్రం తప్పకుండా మీకు సహకరిస్తారని చెప్పడం కూడా చాలా సంతోషం. ఈ సినిమా జయప్రదం కావాలని చెప్పేసి అందరిని కోరుతున్నాం. బ్యానర్పై నిర్మితమవుతున్నటువంటి అనువంశికత అనే ఈ సినిమాను దామోదర్ గౌడ్ గారు నిర్మాతగా, రమేష్ గౌడ్ గారి నేతృత్వంలో డైరెక్షన్లో ఈ సినిమాను ఒక కొత్త హీరోయిన్లతోటి పరిచయం చేయటం అనేది ఒక ధైర్యానికి కూడినటువంటి అంశం. ఎంతోమంది పేరున్నటువంటి సంస్థలే బ్యానర్సే సినిమాలు తీస్తే నిల్వలేని ఈ రోజుల్లో దామోదర్ గౌడ్ గారు రమేష్ గారి నాయకత్వాన ధైర్యం చేసి కొత్త హీరోలను పెట్టి ఈ సినిమా తీయటం చాలా గొప్ప విషయం. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ హీరోలతోటి, తెలంగాణ సాంకేతిక వర్గంతో, నటీనట వర్గంతో తీస్తున్నటువంటి సినిమా విజయవంతం ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను మనసారా నమ్ముతా ఉన్నాను. కారణం ఏంటంటే వారు ఎంచుకున్నటువంటి కథాంశం టోటల్గా ఒక ప్రపంచంలో అందరికీ పనికొచ్చేటటువంటి కథాంశాన్ని ఎన్నుకున్నారు. ఒక్క భారతదేశం కాదు, ఒక తెలంగాణ కాదు. వంశ పారంపర్యంగా ఒకవేళ వివాహాలు జరిగితే, సంబంధాలు కుదిరితే రాబోయే భావితరాలకు, భవిష్యత్ తరాలకు, పిల్లలకు జనరిక్ సంబంధించినటువంటి జనరిక్ సమస్యలు ఏమన్నా వస్తాయా అని చెప్పి దాని మీద సినిమా రంగానికి సంబంధించినటువంటి మసాలాలు జోడించి, కథను జోడించి సినిమా తీయటం అనేది ఒక గొప్ప ప్రయోగం అని చెప్పి, ఈ ప్రయోగం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పి నేను మనసా కోరుకుంటూ, తెలంగాణ బంగారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు సినిమా రంగానికి ఇస్తూ ఉంది. ఆ రాయితీలు మీకు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా యువ నాయకులు, యువ హీరోలు, చక్కటి యువకుడు చక్కగా బ్రహ్మాండమైన ఎత్తు సైజులో ఉన్నాడు అమితాబ్ బచ్చన్ లాగా, ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పి పూర్తిగా నమ్ముతూ ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అనువంశికత సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఈరోజు బ్రహ్మాండంగా షూటింగ్ అతి త్వరలో ముగించుకొని, ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి కథా వస్తువు ఉన్నటువంటి సినిమా ఈ అనువంశికత. ఈ సందర్భంలో ఒక కథను ఒక సినిమా రూపంలో తీసుకురావడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఒక సైంటిఫిక్గా ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్య, జెనెటిక్ ప్రాబ్లము, ఈరోజు మెంటల్ డిజార్డర్ పిల్లలు పుడుతున్నటువంటి, ఎక్కువ శాతం పుడుతున్నటువంటి ఈ సందర్భంలో దీనికి ఒక కథా వస్తు రూపంలో సినిమా తీయడము చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ మూవీ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైంది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు బిడ్డలు ఈరోజు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజు కథలో పుస్తకాలు చదువుకున్నాం, కానీ ఈరోజు తెలుగు బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. న్యూజిలాండ్లో మొదలు పెడితే చివరికి లాస్ ఏంజల్స్ దాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెర వెనక ఉన్నటువంటి కార్మిక వర్గం, సాంకేతిక నిపుణులు, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మంచిగా ఉండాలని చెప్పి చిత్రపూడి కాలనీ లోపల భూమి కేటాయింపు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. తర్వాత చిన్న సినిమాలకి ఈరోజు 4 షోలు కాకుండా 5 షోస్ ఉంటే బాగుంటుందని చెప్పి వారు చేసినటువంటి సూచన కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఏ విధంగా అయితే పరిశ్రమలకి, బిల్డింగ్స్కి సింగిల్ విండో ఇవ్వాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందో, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎఫ్డీసీ లోపల దరఖాస్తు పెట్టుకుంటే పొల్యూషన్ కంట్రోల్ కానీ, ట్రాన్స్పోర్ట్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కూడా సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవితలు కానీ, సినిమా కథా వస్తువులు కానీ ఇవన్నీ వాళ్ళ పేర్ల కంటే వేరే పేర్ల మీద వచ్చినవి చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్మాతలు కోరేది ఏంటంటే, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే కడుపు మంట ఉంటుందో అక్కడ కవిత్వము, రచనలు చాలా స్పష్టంగా వస్తాయి. తెలంగాణ బిడ్డలు ఈరోజు చాలా బ్రహ్మాండంగా సమస్యలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. తప్పకుండా వీళ్ళు మంచి సినిమా చేసి, రమేష్ మంచి ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ దాదాపు 12 సినిమాలకు మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ సినిమాని పెద్ద హిట్ చేసే రేంజ్లో, మా దామోదర్ కూడా ఓపెనింగే చాలా గ్రాండ్గా, అంటే స్పీకర్ మధుసూదనాచారి,
స్వామి గౌడ్, మినిస్టర్ మహేందర్ రెడ్డి, మొత్తం దాదాపుగా అంతా ప్రభుత్వం అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఓపెనింగ్ చాలా గ్రాండ్గా చేశారు కాబట్టి దీన్ని సినిమాని కూడా అదే ఊపుతో ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా చేసి దీన్ని డెఫినెట్గా మంచి ఊపుతోనే రిలీజ్ కూడా చేయడానికి నా వంతు కృషి కూడా నేను ఛాంబర్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నా వంతు కృషి తప్పకుండా చేసి ఈ సినిమాకు మంచి ప్రమోషన్తో సినిమాని రిలీజ్ చేయడానికి ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వీరికి. హలో అండి, నా పేరు సంతోష్ రాజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, థ్యాంక్స్. అండ్ నేను ముందుగా ప్రేమ కథ చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను అండ్ హీరోగా ఇది నా ఫస్ట్ మూవీ. ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు దాము గారికి అండ్ డైరెక్టర్ రమేష్ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ సార్. ముఖ్యంగా మాకు కావాల్సింది కొత్త వాళ్ళకి చిన్న వాళ్ళకి కావాల్సింది మీడియా సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రావణ కౌండిన్య మూవీస్ పతాకంపై అనువంశికత రమేష్ ముఖర దర్శకత్వంలో నిర్మిస్తున్న నేను గతంలో 20 సంవత్సరాల నుంచి 100 చిత్రాలకు పనిచేసిన అనుభవంతో ఒక మంచి కథను ఎన్నుకొని మంచి డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్ని ఎన్నుకొని సినిమా ప్లాన్ చేసిన. మా హీరోయిన్ నేహ 2-3 సినిమాలు చేసింది. హీరోని చూశారు మీరు, అతను కూడా ప్రేమకథ చిత్రంలో యాంటీ రోల్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ హీరోగా చేస్తున్నాడు. ప్లస్ ఈ ఓపెనింగ్కి ఈరోజు వచ్చిన సిరికొండ మసనాచారి గారు స్పీకర్ గారు క్లాపు, స్విచ్చాను మహేందర్ రెడ్డి గారు క్లాపు, మసనాచారి గారు స్విచ్చాను, మహేందర్ రెడ్డి గారి క్లాపు, స్విచ్చాను మధుసూదనాచారి గారు స్విచ్చాన్, మహేందర్ రెడ్డి గారి క్లాప్, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి డైరెక్షన్, ఫస్ట్ షాట్ డైరెక్షన్, స్వామి గౌడ్ గారు, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు పూజా కార్యక్రమాలు. త్వరలో వరంగల్లో షెడ్యూల్ ప్రారంభిస్తాం. బంధుమిత్రులు శ్రేయభిలాషులు బాగా సహకారం చేస్తాను. నాకు ఈ సినిమా అతి తొందరలో మంచి క్వాలిటీతో నిర్మించి రిలీజ్ చేస్తా. మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణలో పుట్టారు. నమస్కారం అందరికీ, నేను నేహా దేశపాండే. నమస్కారం అందరికీ, నేను నేహా దేశపాండే. ఈరోజు మేము ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం అనువంశికత and with my multi-talented director who is a director and also a music director, inka my very supportive producer, and with the whole team, also my co-star who you have already seen on screen chala sar meer chusaru. Inka we are starting with very much enthusiasm and we are really hoping for the very best and all your support. And well, everyone was here from everyone. There were so many people here, and thank you so much for being here, supporting us, and really nothing means a lot than this kind of support. Thank you so much. From Telangana government. Yeah, from Telangana government. కౌండిన్య మూవీస్ బ్యానర్ మీద దామోదర్ గౌడ్ నిర్మిస్తున్న అనువంశికత చిత్ర ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన సిరికొండ మధుసూదనాచారి గారు, అసెంబ్లీ స్పీకర్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారికి, తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ గారికి, ఇప్పుడు అనువంశికత చిత్రం సబ్జెక్టు చేసి ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు బాగా పాజిటివ్గా ఫీల్ అయ్యి మనం చేస్తున్నాం, మీరే డైరెక్టర్ అని చెప్పి చెప్పడం, అది ఆ సినిమాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చినందుకు నాకు మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమాకి నాకు శాయశక్తుల సాహిత్యం కానీ ఇలాంటి వాటికి నాకు సహాయ సహకారాలు అందించిన మా రామారావు గౌడ్ గారికి, మా వేముల వెంకటేశ్వరన్నకి, తర్వాత సాహితీవేత్తలకి, మా అన్న సదానందం గారికి,
అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. హీరోయిన్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అనువంశికత అంటే మనం జెనెటికల్గా ఒక హెరిడిటీ అనే పదానికి తెలుగులో అనువంశికత అంటారు. అనువంశిక కారణాల వల్ల ఎలాంటి జరుగుతాయి అనేది అనువంశికత. కానీ ఇక్కడ ఇంకోటి కూడా, ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పడానికి మా హీరోయిన్ పేరు అన్నమాట. వంశీ కృష్ణ, వీళ్ళ ఇద్దరి కథ, అనువంశికత అనే పేరు మీద చెప్తున్నాం. ఒక కమర్షియల్ ఎలిమెంట్గా ఇప్పుడు సినిమా తీస్తున్నాము, కానీ దానిలో అండర్ కరెంట్గా పబ్లిక్ సామాజిక ఒక స్పృహ కలిగించే ఇష్యూ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కంప్లీట్గా ఒక సామాజిక అంశమైనా కూడా కంప్లీట్గా కమర్షియల్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్, కామెడీ, అన్ని పాలు కామెడీ, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, లవ్, ఇది అన్ని విధాలుగా బాగుంటుంది సినిమా. దీనికి మంచి బడ్జెట్తో మా సినిమా చేస్తున్నాం. దానికి అన్ని విధాలుగా మా ప్రొడ్యూసర్ గారు, అందరికంటే ముఖ్యంగా సమాజ హితం గురించి మీడియా వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. మేము చేసే సినిమా సమాజం గురించి కాబట్టి. నమస్కారములు. ఈ మూవీ నాకు ఆడిషన్ పెట్టారు, నేను వెళ్ళాను. అసలు దీంట్లో కామెడీ రోల్ నేను ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు సార్, చేసి దీంట్లో నువ్వు కామెడీ విలన్ నువ్వే సెలెక్ట్ అయ్యావని చెప్పంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీ నేను ఫస్ట్ టైం విన్నాను స్టోరీ.